ఆర్ఆర్బి గ్రూప్ డి అప్లికేషన్ గురించి ఒక బిగ్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి. గ్రూప్ డి అప్లికేషన్స్ మనకు 24th రైట్ 24th అనేది మనకు లాస్ట్ డేట్ అన్నమాట, డేట్ ఆఫ్ అప్లికేషన్ కి సంబంధించి. బట్ ఇప్పుడు ఈ అప్డేట్ అనేది రావడం జరిగింది. కాస్త ఈ యొక్క డేట్ ఆఫ్ అప్లికేషన్స్ మనం అప్లై చేసుకునే టైం అనేది ఇంకా పెంచుతూ వచ్చింది అనమాట ఒక నోటీస్ ఆర్ఆర్బి నుంచి. ఇది అఫీషియల్ నోటీస్, గుర్తు పెట్టుకోవాల్సిన విషయం అనమాట. రైట్, ఒకసారి ఈ యొక్క అఫీషియల్ నోటీస్ ఏ విధంగా వచ్చింది, మనకు ఆ డేట్ ఎక్స్టెండ్ ఎప్పటి వరకు చేశారు అండ్ ఏం కారణాలు ఎక్స్టెండ్ చేసేదానికి ఉండొచ్చు అనేది కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. దయచేసి ఆ రైల్వే గ్రూప్ డి కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైవ్ క్లాసెస్ వస్తున్నాయి. రీజనింగ్ అన్స్టాపబుల్ కాన్సెప్ట్ మీద లైవ్ క్లాసెస్ ఇస్తున్నాము. అండ్ మనకి సైనిక యాప్ లో అయితే అన్బీటబుల్ ప్రైసెస్ లో, అతి తక్కువ ప్రైసెస్ లో మన యొక్క 1 lakh సబ్స్క్రైబర్స్ అయినందువల్ల ఈ రోజు పర్టికులర్ గా ఓన్లీ ఇంకొక 6 hours మాత్రమే మీకు ఈ అవకాశం అనేది ఉంది. మాక్సిమం స్లాట్స్ అనేది అయిపోయాయి అండ్ జస్ట్ 359 రూపీస్ లోనే మీకు పర్ఫెక్ట్ కోర్స్ అనేది మీకు రావడం జరుగుతుంది. గ్రూప్ డి ప్రిపరేషన్ కు సంబంధించి ఈ అవకాశాన్ని అస్సలు మిస్ అవ్వద్దండి. మెయిన్ కాంటెంట్ తో పాటు ఆల్మోస్ట్ 800 hours వీడియోస్, రైట్, సో 1000 above వీడియోస్ అన్నమాట. రైట్, సో టెస్ట్ సిరీస్ లో అండ్ దీనికి సంబంధించి బెస్ట్ గైడెన్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది విత్ మంచి పీడిఎఫ్ లు అనమాట. సో ఈ అవకాశాన్ని మిస్ అవ్వద్దు. సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డెమోస్ చూసి తర్వాత మీరు పర్చేజ్ చేసుకోండి. ఈ రోజు మాత్రమే ఈ ఆఫర్ అవైలబుల్ లో ఉంటుందండి. ఓకేనా? సరే, మరి ఈ అప్డేట్ ఏంటో ఒకసారి చూద్దాం. రైల్వేస్ నుంచి కోరిజెండం అంటాం. అంటే కోరిజెండం అంటే ఒక అప్డేట్ అనమాట. ఏదైనా ఒక నోటీస్ రిలీజ్ చేసిన తర్వాత దానికి అప్డేట్ ఇస్తూ దాని రిలేటెడ్ గా ఏదైనా నోటీస్ తర్వాత వస్తే దాన్ని కోరిజెండం అని చెప్పుకుంటాం. ఈ విషయాన్ని మీరు అందరూ గమనించాలా. రైట్, సో ఈ కోరిజెండం ఏమొచ్చింది సార్ అంటే మనకు 8th of 2024 సంబంధించిన నోటిఫికేషన్, అంటే గ్రూప్ డి కి సంబంధించి రిక్రూట్మెంట్ ఫర్ వేరియస్ పోస్ట్ అండర్ 7th పే కమిషన్ నెక్స్ట్ 8th పే కమిషన్ కూడా రావడం జరుగుతుంది. కనీసం 5,000 to 7,000 మినిమం పే సాలరీస్ హైక్ అవుతాయి అన్నమాట మీరు జాయిన్ అయ్యే లోపల. రైట్, సో ఇప్పుడు ఉన్న వాటికంటే 7,000 to 8,000 పేమెంట్ అనేది ఎక్కువ వస్తుంది. రైట్, సరే, మరి ఈ యొక్క టైం లైన్ ఏంటి సార్ అంటే క్లోజింగ్ డేట్ అండ్ టైం ఫర్ ఆన్లైన్ సబ్మిషన్ ముందు ఏ విధంగా ఉండే, ముందు ప్రస్తుతానికి 22nd వరకు ఉండింది. రైట్, సో దీన్ని ఏం చేశారు, మనకు 1st March వరకు, అంటే 1st March వరకు మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. 1st March వరకు మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. దీనికి గల కారణాలు చాలా ఉన్నాయండి. రైట్, అవి డిస్కస్ చేసుకుందాం. అయితే పేమెంట్ విషయానికి వస్తే మీరు ముందు 24th of February వరకు ఉండే, బట్ ఇప్పుడు 3rd March వరకు ఉంది. 3rd March వరకు మీరు పేమెంట్ చేసుకునే అవకాశం ఉంది. ఈ విషయాన్ని గమనించాలా. నెక్స్ట్ మనకు విండో కరెక్షన్ కాన్సెప్ట్ 25th నుంచి యాక్టివేట్ అవుతుంది అండ్ 6th of March వరకు ఉంటుంది అన్నాం. 25th నుంచి యాక్టివేట్ అయ్యి 6th of March వరకు ఉంటుంది మన కరెక్షన్ విండో. మన వీడియో కూడా చేయడం జరిగింది. బట్ ఇది కాస్త ఎక్స్టెండ్ అవుతూ ఏం జరిగింది సార్ అంటే 4th March నుంచి మనకు 13th March వరకు మనకు ఈ యొక్క విండో కరెక్షన్ డేట్ అనేది మనకు ఎక్స్టెండ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే ఇంకా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండి ఓబీసీ సర్టిఫికేట్ గురించి కావచ్చు, ఆధార్ ఓటీపీ రాలేదని కావచ్చు, ఇంకేదైనా మైనర్ కరెక్షన్స్ గురించి కావచ్చు, ఇంకా మాకు అయిపోయిందిలే అనే కాన్సెప్ట్ కాకుండా దయచేసి ఒక్కసారి మళ్ళీ రియాక్టివేట్ అవ్వండి. మీకు టైం ఉందండి. ఇంకా చాలా మంచి అప్డేట్స్ ఫ్యూచర్ లో వస్తాయి. అది చాలా మంచి న్యూస్ తో అప్డేట్ అనేది రావడం జరుగుతుంది. తక్కువ పోస్టులే కదా అనేసి భావించి మాకేమొస్తుందిలే అనేసి ఆ అపనమ్మకంతో ఉండొద్దండి. ఖచ్చితంగా నమ్మండి. రేపు నెక్స్ట్ వచ్చే రోజుల్లో పోస్ట్ ఇంక్రీజ్ అయ్యే ఇలాంటి ఒక నోటీస్ కూడా వచ్చే ఛాన్సెస్ అయితే చాలా దగ్గరలో ఉన్నాయి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. రైట్, ఖచ్చితంగా ఇలాంటి అవకాశం అనేది మీకు వస్తుంది. రైట్, నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఎక్కువ వస్తాయి. ఈ విషయాన్ని గమనించాలండి. మీ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ లో మీరు గట్టిగా చేసుకోకపోతే ఎటువంటి జాబ్ రాదు. ఒక విషయం మళ్ళీ నేను చెప్తున్నాను వెళ్తూ డెడికేషన్, మోటివేషన్, అంటే మోటివేషన్ తో పాటు డిసిప్లిన్ ఉంది అంటే మాత్రం జాబ్ నీ సొంతమే మిత్రమా, గుర్తుంచుకోవాలి. అదే మోటివేషన్ డిసిప్లిన్ లేకపోతే మీ సొంతమైతే జాబ్ కానే కాదు. వేరేవాడు తన్నుకుపోతాడు మీకు రావాల్సిన జాబ్. ఒకసారి జాబు అని మనకు సొంతంగా మన కాల్ లెటర్, మన పేరు మీద వచ్చిన కాల్ లెటర్ చూస్తే దాంట్లో ఉన్న ఆనందం వేరబ్బా. రైట్, సో నువ్వు ఆనందపడవు కానీ మీ తల్లిదండ్రులు అయితే నీ అంత 10 అంతలు ఆనందపడతాడు. కనీసం వాళ్ళ ఆనందం కోసమైనా మీరు గట్టిగా చదివే ప్రిపరేషన్ కోసము జాబ్ తెచ్చుకోండి. మన యాప్ లో తీసుకుంటారా, ఇంకో చోట తీసుకుంటారా, నాట్ ఏ మ్యాటర్, దట్ ఈస్ యువర్ డెసిషన్. రైట్, సో కరెక్ట్ కాంటెంట్ ప్రిపేర్ అవ్వడం, పర్ఫెక్ట్ వేలో ప్రిపేర్ అవ్వడం,
రైట్. సో ఎగ్జామ్ టైం కు మీరు మీ ఎగ్జామ్ 100% రాయగలమని నమ్మకం తెచ్చుకోవడం అనేది మీ మీద ఆధారపడి ఉందండి. యుద్ధానికి వెళ్తాం, రైట్, అన్ని వెపన్స్ నీ చేతికి ఇస్తారు, రైట్. సో ఆ వెపన్స్ ఆపరేట్ చేయడం నీ చేత కాకపోతే ఏం చేస్తాడంటే ఎదుటోడు కట్టె తీసుకొని కొట్టిపోతాను, నేను జస్ట్ కట్ట తీసుకొని కొట్టిపోతాడు. ఎందుకంటే నీకు ఇవన్నీ ఎందుకు పనికిరాని లేరా, ఇవన్నీ ఏమున్నా కూడా వీడు వేస్ట్ కాడు అనేసి. అదే వాటిని ఆపరేట్ చేయడం తెలిసింది అంటే ఎదుటోడు అణుబాంబు తీసుకొని ముందు నిలబడినా కూడా నువ్వు వాటిని కాల్చి పడేస్తావు, రైట్. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలండి. ఆ వెపన్స్ అనేటి మీకు ఇవ్వబోతున్న కాంటెంట్, అదే కాంటెంట్ మీరు వెపన్స్ అని ఫీల్ అవ్వాలి. వాటిని ప్రాపర్ గా ప్రిపేర్ అయ్యాడంటే శత్రువు ఎవరండి? రేపు నువ్వు ఎగ్జామ్ హాల్లో కూర్చున్న టైం అనేది శత్రువు, రైట్. సో ఆ ఎగ్జామ్ పేపర్ మంచిగా రాసి పడేయచ్చు అనమాట, రైట్. ఖచ్చితంగా జాబ్ అనేది మీ సొంతం అవుతుంది. సో ఈ లెవెల్లో ప్రిపేర్ అవ్వండి. నేను చెప్పాల్సిన లెవెల్లో నేను చెప్తూనే ఉన్నాను. అండ్ సైనిక్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ప్రాపర్ గా ప్రిపేర్ అవ్వడం మర్చిపోవద్దు. ఎందుకు సార్ డిలే అవుతున్నాయి, ఇవి ఎందుకు ఎక్స్టెండ్ చేస్తున్నారు ఈ విషయాలంటే ఆధార్ ఓటీపీ ప్రాబ్లమ్స్ అనేసి రకరకాలుగా కొన్ని ఇష్యూస్ అనేది ఇక్కడ మనకు వెబ్సైట్ లో వస్తూనే ఉన్నాయి, చాలా మంది గమనిస్తున్నారు, రైట్. సో ఇంకా కొన్ని సర్టిఫికేట్, ఓబీసీ సర్టిఫికెట్స్, ఇంకా వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. 1 or 2 మేబీ మీకు కూడా తెలిసి ఉంటుంది. కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి అలాంటి ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయో అనేసి, రైట్. ఎనీ హౌ డేట్ ఎక్స్టెండ్ అయింది, దయచేసి అప్లికేషన్ చేసుకోవడం మర్చిపోవద్దండి, రైట్. విష్ యూ ఆల్ ది బెస్ట్. సైనిక యాప్ లో ఫ్రీ టెస్ట్ సిరీస్ కూడా అతి త్వరలోనే కండక్ట్ చేస్తున్నాను. మనకు రీజనింగ్ కి సంబంధించి ఫ్రీ క్లాసెస్ ఏదైతే యూట్యూబ్ లో చెప్తామో అవి సైనిక్ యాప్ లో ఎక్కించి దానికి సంబంధించి PDF కూడా నేను అక్కడ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. అండ్ అబోవ్ ఆల్ ఈ రోజు జస్ట్ 6 hours పెండింగ్ ఉంది. ఈ అవకాశాన్ని మిస్ అవ్వద్దు. జస్ట్ 359 రూపీస్ కి మీకు కోర్సు రావడం జరుగుతుందండి. 359 రూపీస్ అంటే ట్యాక్స్ వెళ్ళుకుని 10-20, రైట్. సో ఈ అవకాశాన్ని అసలు మిస్ అవ్వద్దు. డెమోస్ చూసి కోర్సు కొనండి, రైట్. విష్ యూ ఆల్ ది బెస్ట్. చాలా తక్కువ టైం ఉందండి. అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. జై సైనిక.